సమావేశం ప్రారంభించబోయే ముందు మొన్న ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గంలో బండ్ల వెంకయ్య నాయుడు అని మన జన సైనికుడిని, మన కార్యకర్తని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, సమస్యలను చూడండి అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే అడిగినందుకు నానా విధంగా మనం ఉన్న సమాజంలో ఎవరు రికార్డ్ చేస్తున్నాయి కానీ ఏమాత్రం సంకోచం లేకుండా తిట్టిన తిట్లు, వరుసగా మిగతా వైసీపీ కార్యకర్తలు అందరూ వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టిన విధానం ఆత్మహత్యకి గురి చేసుకుని చేసినాయి. అందుకని ముందుగా బండ్ల వెంకయ్య నాయుడు మన జన సైనికుడి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఒకసారి అందరూ లేచి మౌనం పాడారు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన జిల్లా ఇన్ఛార్జ్లందరికీ, నాయకులందరికీ, రాష్ట్ర నాయకులందరికీ పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా మీకు ఈ సమావేశానికి మీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాను. పిఎస్సి సమావేశం ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇది సడన్గా ఒక ఎలక్షన్ అనుకోవడం కోసం కాదు, చాలా రోజుల నుంచి ఒక మదనం ఏం జరుగుతూ ఉందంటే, ఈ పిఎస్సి సమావేశం కేవలం రాజధాని ప్రాంతంలోనే కాకుండా విజయవాడలో ఇలాంటి మంగళగిరి కాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా నిర్వహించాలనేది చాలా దాదాపు ఒక సంవత్సరం క్రితం మనోహర్ గారు మేము అనుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ తిరుపతిలో మనం ఈ పిఎస్సి సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కొన్ని అంశాలు ప్రస్తావించడం చాలా, కొన్ని అన్నీ చెప్పే కంటే కూడా కొన్ని కీలకమైన అంశాలు మీకు తెలియజేసుకుంటాను. ముందుగా నేను తెలియజేసుకుంది ఏంటంటే, ఒక పార్టీ నిర్వహణ చాలా కష్టసాధ్యమైంది. వేల కోట్లతో ముడిపడి ఉన్న ఒక ఎలక్షన్ జరపాలంటే 100 కోట్లు 150 కోట్లు ఉన్న పరిస్థితుల్లో చాలా సాహసించి పార్టీ పెట్టడం వెనక సమాజం పట్ల చాలా బాధ్యత ఉంది, దేశం పట్ల చాలా ప్రేమ, అదే ముందుకు నడిపింది. ఇది నేను ప్రారంభించినప్పుడు చాలామందికి ధైర్యం లేకుండా ఉండేది. నేనేం నమ్మానంటే, ఒక మనిషి కులం కలపలేదు, కుటుంబం కలపలేదు, ప్రాంతం కలపలేదు, భాష కలపలేదు, కానీ ఒక భావం కలుపుద్ది, ఒక భావజాలం కలుపుద్ది. అందుకని ఏ పొలిటికల్ పార్టీకైనా భావం చాలా ముఖ్యం. సో జనసేనకి నేను రిప్రజెంట్ చేయడానికి ఒక 7 కీలకమైన ఈ ప్రిన్సిపల్ సిద్ధాంతాలు ఎందుకు పెట్టారంటే, చాలా చదివి, చాలా అర్థం చేసుకొని, చాలామంది మేధావులతో మాట్లాడి, చాలా కూలంకషంగా చర్చించి, అవి మనం పాటించగలిగే, సమాజాన్ని ఒక సరైన దిశలో నడిపించగలిగేవి, వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని చేసినవి. ఈ రోజున చాలామంది ఇన్ఛార్జ్లు ఉన్నారు, మీరెవ్వరు కూడా కొన్ని సంవత్సరాలుగా నాతో ప్రయాణించిన వాళ్ళు కాదు. ఒక సంవత్సరం క్రితం మీరు పార్టీలోకి జాయిన్ అయ్యి మేము వస్తామంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా మేము అవకాశం కల్పించిన వాళ్ళు. మరి మీరు ఈ రోజున నాయకుల ఇన్ఛార్జ్ స్థాయికులు అంటే మీరు వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు, మీరు ఓడిపోయిన ఎమ్మెల్యేలు, అంతే గుర్తుపెట్టుకోండి. మీరు చట్టసభల్లోకి వెళ్ళలేదు, కానీ మిమ్మల్ని కొంత శాతం 100 మంది ఓటేసిన మీరు ఆ 100 మందికి మీరు ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకోండి. మీరు నాతో సహా ఆ బాధ్యత ఉంది మనకి. దాన్ని మనం మర్చిపోవద్దు. మన కోసం కొంతమంది నిలబడ్డారు. మీరు
పార్టీ నిర్మాణం అంటే మీ అందరికీ కూడా నేను చాలా బలంగా మీరు ఒక మాట మీరు ఏదో అద్భుతాలు చేసేసారు అని కాదు, మీ అందరిలో కూడా ఏం ఇచ్చింటాం మేము అంటే వీళ్ళకి భవిష్యత్తు పట్ల చాలా బాధ్యత ఉన్నవాళ్ళు, ఒక సమాజం పట్ల చాలా బాధ్యత ఉన్నవాళ్ళు, ఏదో చేద్దామని తపన ఉన్నవాళ్ళు. ఆ తపన చూసి ఉన్నోళ్ళలో చాలామందిని పరిశీలించి ఆ పరిస్థితులు తగ్గట్టుగా అన్వయించి మిమ్మల్ని గుర్తించి మేము ఇచ్చాం ఇక్కడ. దానికి తగ్గట్టుగా మేము నిలబడతాం. మిగతా పార్టీలాగా మీరు ఉదాహరణకి గెలవకపోయినా కానీ మిగతా పార్టీలో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో మీకు తెలుసు. ఒక సభ నడపాలంటే ఎంతమంది ఎంత ఖర్చు ఉందో మీకు తెలుసు. పెట్రోల్ పోయటం దగ్గర నుంచి తిండ్ల దగ్గర నుంచి. కానీ మన పార్టీకి ఇందాక మాట్లాడుతూ ఇది ఎలక్షన్ గురించి చాలా డబ్బులు అవుతుంది అది అని మాట్లాడుతుంటే ముందు మన దగ్గర ఫస్ట్ ఎదుటి వాళ్ళ బలం కంటే కూడా మన బలం ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఒకటి మన పార్టీకి ఉంది, చాలా బలమైన సైద్ధాంతిక బలం ఉంది. సైద్ధాంతిక బలం ఎంత ముఖ్యమైందంటే చాలా అపహాస్యంగా ఉంటుంది, నమ్మరు మనుషులు. కానీ ఈవెన్చువల్గా సైద్ధాంతిక బలమే ముందుకు తీసుకెళ్తారు. ఇందాక పిఎస్సి సభలో మన మీటింగ్లో కూడా మాట్లాడుతూ ఎక్కడో ఒక యూరోప్లో ఉండే ఒక కార్ల్ మార్క్స్ ఒక మాట మాట్లాడితే అది ఈ రోజుకి ప్రపంచాన్ని రెండుగా చీల్చేసింది ఒక భావజాలం. అలాగే ఇంకో కౌంటర్ భావజాలాలు ఉంటాయి, చాలా భావజాలాలు ఉంటాయి. సోషలిజం, ఇంకోటి ఎక్స్ట్రీమ్ మనకి కమ్యూనిజం, లేదంటే క్యాపిటలిజం, 100 రకాల భావజాలాలు. అంటే ఏ భావంతో మనం కట్టిపడేస్తాం, ఏ భావంతో ముందుకెళ్తామని చాలా ఎసెన్షియల్. ఒక తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీలు ప్రస్తావించడం కూడా అప్రస్తుతం. కానీ మిగతా పార్టీలు భావజాలాలు చూడండి, వాళ్ళకి ఏమున్నాయి భావజాలం, ఏది వాళ్ళని కట్టిపడేస్తుందంటే అధికారం అనే ఒక్క భావజాలం తప్ప మిగతా ఎన్ని కట్టిపడేస్తే మనం చూడండి అంశాల వారిగా మారిపోతూ ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఈ ఫ్యాక్టరీ కోలుకొట్టేస్తాం అంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీని కంటిన్యూ చేస్తారు. అది ఎందుకంటే అధికారం అనే ఒక్క ఆకాంక్ష ఉండటం అదొక్కటే ఐడియాలజీ. కానీ మనకి చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి సమస్య మీద చాలా అవగాహన చేసుకొని అందుకని మనం ఓడిపోయినా కానీ ఇంత బలంగా ఎందుకు ఉండగలం అంటే మన భావం అలాంటిది, మన భావజాలం అంత బలమైంది. ఈ రోజున మీకు ఇంతమంది యువత కానీ బయటకు వచ్చి నిలబడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు రూపాయి పెట్టుబడులు పెట్టకుండా ఎవరికి ఏమి ఉన్నారంటే మీరు ఈరోజు నాయకులుగా ఉన్నారు ఎంతో కొంత. అంటే సీనియర్ నాయకులు నేను మాట్లాడలేదు, కొత్తగా లాస్ట్ ఎలక్షన్ నుంచి మన పార్టీ నుంచి చేసిన వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాం. మీ అందరి వెనకాల మొయ్యడానికి సిద్ధంగా ఉన్న ఒక యువత సమూహం ఉంది. వాళ్ళు నేనంటే ఇష్టపడుతుంది, ఈ భావజాలానికి ఇష్టపడతారు. వాళ్ళు నేను సినిమా యాక్టర్ ఇంకోటిని కాదు, ఈ భావజాలం కట్టుబడిన వ్యక్తి ఉన్నాడు, అతని వెంట మేము నడుస్తాం. అదే మనం ముందస్తుగా మన పార్టీ తాలూకు బలం. అది మీరు ఫస్ట్ మీరు గుర్తించాలి. దీంట్లో ఎక్కడా కూడా వాళ్ళు డబ్బుకు లొంగేవాళ్ళు కాదు, వాళ్ళు దేనికి లొంగుతారు. వాళ్ళు ఏమంటారు, ప్రతిసారి వచ్చి నన్నే ఎందుకు మాట్లాడమంటారు అంటే నేను ఎలా పద్ధతిగా ఉంటానో అది మీ స్థాయిలో కూడా మీరు అంతే పద్ధతిగా. మీకు ఒక నాయకత్వపు ఒక పదవి ఇచ్చినప్పుడు మీరు నిర్లక్ష్యంగానో తేలిగ్గా మాట్లాడితే కుదరదు. వాళ్ళకు కూడా చాలా బాధ్యతగానే మాట్లాడాలి మీరు కూడా. మీరు మాట్లాడట్లేదు, నేను చెప్పట్లేదు, కానీ జస్ట్ ఒక జనరల్ డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నారు. దీంట్లో మీరు ఆలోచించాల్సిన మనకి చాలా డబ్బుల మీద రాజకీయం నడవదు. డబ్బుల మీదే రాజకీయం ఈ దేశంలో 1000 కోట్ల ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ నడపగలరు. డబ్బు ఒక్కటే రాజకీయాన్ని నడపదు. ముందస్తుగా నడిపేది బలమైన భావజాలం. ఆ భావజాలం మన దగ్గర ఉంది. దానిని నమ్మే ఒక బలమైన సమూహం ఉండాలి. ఆ సమూహం మన దగ్గర ఉంది. మిగతా వనరులు, మిగతా పరిస్థితులు మనం పోరాటం చేసుకుంటూ వెళ్తే అన్ని వెనకాల వస్తాయి. ఇందాక చెప్పినప్పుడు కూడా ఒక నీటిని స్టోర్ చేసుకోవాలి, నిల్వ చేసుకోవాలంటే ముందు చెరువు తవ్వి పెట్టుకోవాలి. అంటే మనం కష్టపడతాం ముందు. ప్రతిసారి సభల్లో నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఎందుకు మాట్లాడమంటా అంటారు. నాకేమనిపిస్తుంది అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆ పదవి వచ్చి మన దగ్గరికి వచ్చి కూర్చోవాలి, మన పదవి వెంట మనం పడకూడదు. ఇది నేను నమ్ముతాను. సో మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. చెరువు నిండింది అంటే ఎవరో తవ్వి పెట్టేశారు, సిద్ధంగా ఉంది. ఆ చెరువు తవ్వకపోతే కెపాసిటీ, దానికి ఆ నీరు నిల్వ చేసుకునే స్తోమత ఉండదు, దానికి స్థాయి ఉండదు దానికి. అలాగే మనం కూడా ఒక బలంగా అవసరాలకి ప్రజలు సమస్యలు ఏమన్నా ఎవరితో అవన్నీ చేసుకుంటూ ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తాం. నిజంగా నీళ్ళు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నిండుతుంది. అలాగే మన సమయం వచ్చినప్పుడు మనకి అధికారం మనం చేజిక్కించుకుంటాం. ప్రజలకు కావాల్సిన బలంగా నిలబడతాం. ఒకసారి అధికారులు ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట కాకుండా స్థిరంగా ఒకటే మాట మాట్లాడేంత బలమైన భావజాలను కట్టుబడి ఉన్నాడు. ఇంకొకటి, ప్రతిసారి మీరు నాయకులతో గొడవ పెట్టుకున్నప్పుడు మీరు ఇండివిజువల్గా గొడవ పెట్టుకుంటారు.
పొలిటికల్ పార్టీ అంటే ఏక వ్యక్తి వ్యవస్థ కాదు, ఇది చాలా సమిష్టి, చాలా మందితో కూడిన వ్యవస్థ. అందుకే మనందరం ఒక భావజాలంతో ఉన్నాం. ఈ ఆలోచన విధానం మీరు అందరూ కలుపుకెళ్ళి మీ ఇద్దరు వెళ్ళి గొడవలు పెట్టుకుని, ఒక నలుగురు వెళ్ళి గొడవ పెట్టుకుంటే కూడా ఒక 400 మంది వెళ్ళి ఒక బలంగా నిలబడితే వచ్చే బలం ఎక్కువ. మొన్న వెంకయ్యనాయుడు గారి పాప చనిపోయినప్పుడు తను ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, తన పక్కన ఇంకెవరు లేరు. అలా కాకుండా ఒక 40 మంది ఉంటే అసలు ఆ సాహసం చేసేవాళ్ళ. ఎంతసేపు సోషల్ మీడియాలో మేము ఉన్నాం అని చెప్పేవాళ్ళు, కానీ అంటే అందరూ దూకమని చెప్పేవాళ్ళు కానీ దూకేవాడు ఒకళ్ళు లేడు అన్నట్టుగా మేము ఎవరు రారు. ఈరోజు నేను ఎందుకు వెళ్తున్నాను? ప్రకాశం జిల్లా కంటే నా కోసం ప్రాణం వదిలేసిన జనసేన పార్టీ కోసం వదిలేసిన జన సైనికుడి కోసం మేము అండగా నిలబడతాం, బలంగా నిలబడతాం. ఆ రోజున రైల్వే కోడూరుకు వచ్చాం, బెదిరిస్తున్నారంటే మేము అండగా నిలబడతాం. నాకు ఆ భయాలు లేవు. నాకు వాళ్ళు ఫ్యాక్షనిస్టులు కానివ్వండి, రౌడీలు కానివ్వండి, దుర్మార్గులు కానివ్వండి, దోపిడీదారులు కానివ్వండి, జనసేన భయపడదు. జనసేన నాయకత్వం చాలా బలమైంది. మీరు అలాగే మీరు గొడవ పెట్టుకునేటప్పుడు కూడా మీ స్థాయి అంటే మీరు ఎంత పోరాటం చేయగలరు, మీరు ఎంత నిలబడగలరు, దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. ప్రతిసారి నేను రాను, నాకు రావటం కుదరదు అంటే మీరు చాలా సంయమనంతోనే గొడవ పెట్టుకోవాలి. చాలా లెక్కలు గీతల మధ్యలో గొడవ పెట్టుకోవాలి. చాలా సైద్ధాంతిక బలంతోనే గొడవ పెట్టుకోవాలి. నన్ను రెచ్చగొట్టే మాటలు 100 మంది వాటికి మీరు పడద్దు. మీరు ఎందుకంటే గొడవ పెట్టుకోవాలంటే మీ అందరికంటే కూడా చాలా బలంగా గొడవ పెట్టుకోగలను. నేను వెనకాడను, నేను తల ఎగిరిపోవాలి. 10 సార్లు చెప్తూ ఉంటాను, నా తల ఎగిరిపోవాలి, కానీ నేను మటుకు వెనకడిగి అంత బలంగా గొడవ పెట్టుకోవాలి. అందువల్ల మీరు అకారణంగా ఎవరితో గొడవ ఇరిటేట్ చేస్తారు, మిమ్మల్ని క్రమం తప్పించాలని ఇరిటేట్ చేస్తారు. మీరు వాటికి పడకూడదు. మీకు అంత మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎట్లాగా? అన్ని కొన్ని విషయాల్లో నేను చూస్తూ ఉంటాను. ఆ పరిణితి లేకపోతే, కామన్ సెన్స్ అనే పదం పరిణితి లేకపోతే ఎట్లాగా? మనకి ఎవరిని ఎంత ఏ మాట అనాలి, ఒకసారి రెచ్చగొడతారు. వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి. మన విధి విధానాలు చాలా పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా మాట్లాడాలి. నిజంగా అవసరమైంది. ఆ రోజున మన రైతుల గురించి మాట్లాడు, నివర్ తుఫాను గురించి మాట్లాడలేదు. ఈరోజు చలో అసెంబ్లీ గురించి మాట్లాడాం. బలంగా ముందుకు తీసుకెళ్తాం. గొడవ పెట్టుకోవాల్సిన చాలా నిర్దిష్టంగా గొడవ పెట్టుకుందాం. అంతేగాని కూర్చోబెట్టి చిల్లరగా మనం కూర్చోబెట్టి వీధి గొడవల్లో చేసుకోవద్దు. దీన్ని వి రన్నింగ్ ఏ పొలిటికల్ పార్టీ, దాన్ని చాలా బాధ్యతగా నిర్వహిద్దాం మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. ఇంకొకటి, తిరుపతి 2 అంశాలు, ముఖ్యమైన అంశాలు. ఒకటి తిరుపతి ఎన్నికలకు సంబంధించి, ఒకటి భారతీయ జనతా పార్టీతో పొత్తు, 2 మతం, ఆ సెక్యులరిజం అనే ఒక బ్రాడ్ కాన్సెప్ట్. ముందుగా జనసేన సిద్ధాంతాలు మీరు చూస్తే మత ప్రస్తావన లేని రాజకీయాలు ఉండాలని కోరుకుంటాం. అది మన ఆశయం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ అసలు ఈ బానిసతనం ఉండకూడదు అని రాసుకుంటే దాన్ని సాధ్యపడింది కొన్ని వందలు, ఒక 150 ఏళ్ల తర్వాత కొంత ముందుకెళ్ళింది. ఇంకా ఈ రోజుకి ఇంకా సంపూర్ణంగా రాలేదు. అంటే ఒక ఆశయం సాధించలేనప్పటికీ అది మా సిద్ధాంతమే, దాని వైపు నడుచుకుంటూ వెళ్తాం. సో మీరు నన్ను అడిగితే మతాన్ని మనం ఎలా చూస్తామంటే, మతం అంటే ఒకరి అభిమతం, ఒకరి అభిప్రాయం. మన ఆరాధన, దైవ ఆరాధన అనేది హిందూ ధర్మం, హిందూ మతం, ఇది అన్ని మతాలకి స్థానం ఇచ్చే నేల. ఇది అంత గొప్ప నేల. అందుకే ఇది భారతదేశం. నేను గోరక్షణ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ నేను పార్టీని చూపిస్తాను. నా దగ్గర ఒక గోశాల ఉంటుంది, 30 ఆవులు ఉంటాయి నా దగ్గర. అంతేగాని కూర్చోబెట్టి దాని మీద నేను గొడవలు పెట్టుకోవడం అన్నీ చేయకూడదు. ముందు చాలా పెద్దలు, చాలామంది ఈ హైందవ ధర్మాన్ని చాలా బలంగా మాట్లాడే పెద్దలు ఒక వాక్యాలు చూస్తూ ఉంటే నాకు అనిపించింది. ఆయన మాట్లాడింది, రోడ్ల మీద ఇన్ని ఆవులు తిరుగుతూ ఉన్నాయి, వీటిని గాలికి వదిలేసి వాళ్ళు చంపుతున్నారు, వీళ్ళు చంపుతున్నారని చెప్పేసి ఇలా వాళ్ళ మీద దాడి చేస్తే ప్రయోజనం ఏంటి? ముందు ప్రతి ఒక్కరు, ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ముందు ఆ గోవులు రక్షించండి, ఇంట్లో వాడిని జాగ్రత్తగా చూసుకోండి. ముందు ఆ బాధ్యత నిజంగా గోరక్షకుడు అంటే ఎవరంటే, రోడ్ల మీద అన్యాయంగా అయిపోతున్న ఆవుల్ని దగ్గర తీసుకొని చేయాల్సిన అవసరం, వాళ్ళు నిజమైన గోరక్షకుడు. ఇది నా మాటలు కాదు, ఈ దేశపు చాలా సనాతన సాంప్రదాయాన్ని చాలా బలంగా నమ్మి ముందుకు తీసుకెళ్లే ఒక పెద్ద స్థాయి వ్యక్తి మాటలు. ఇది అలాంటి స్థాయి వ్యక్తులు అన్న మాటలు.
అలాగే మతం గురించి చెప్పాలంటే మతం చాలా కీలకమైంది. ఇది సెక్యులరిజం అనే పదం ఎందుకు మాట్లాడుతున్నానంటే, సెక్యులరిజం చాలా కన్వీనియంట్గా వాడేశారు కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో. సెక్యులరిజం అంటే ఏంటంటే మన దేశంలో డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం అన్నీ సమానం, అందరూ సమానం. కానీ ఒక్కొక్క వ్యక్తులు ఏమైపోయారంటే కొంతమంది, ఉదాహరణకి దేవాలయాలకు అపవిత్రం జరిగిన, చర్చికి అపవిత్రం జరిగిన, మస్జిద్కి అపవిత్రం జరిగిన, ఇంకే మత సంబంధించిన దేవాలయాలకు అపరాధం జరిగినా సమానంగా ఖండించాలి. ఈ రోజున హిందూ దేవాలయాలు ఇంత అపవిత్రానికి గురవుతుంటే అందరూ కూడా చాలా కన్వీనియంట్గా దాన్ని ప్రస్తావించరు. ఎందుకంటే కొందరి మనోభావాలు దెబ్బతింటాయి అంటారు. అదేం సెక్యులరిజం? అది ఒక మస్జిద్కి అన్యాయం జరిగినప్పుడు గొంతె బలంగా ఎత్తగలరు, ఒక చర్చికి జరిగినప్పుడు బలంగా ఎత్తగలరు, ఒక హిందూ దేవాలయం జరిగినప్పుడు ఎందుకు తప్పేమవుద్ది? అందరూ సమానమే కదా ఈ దేశంలో. అంటే ఏంటంటే ఇది ప్రజల్లో ఉన్న సమస్య కాదు, ఇది నాయకుల్లో ఉన్న సమస్య. అప్పీజ్మెంట్ పాలిటిక్స్. మీ లోపల తప్పులు ఉన్నాయి. నేను ఎందుకు ఇంత బలంగా మాట్లాడగలను అంటే, నా అభిమానుల్లో అన్ని కులాలు, అన్ని మతాలు చాలా బలంగా ఉన్నారు, చాలా బలంగా ఉన్నాను. నేను ఎవరి మనోభావాల్ని కించపరచను. అలాగే శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించే ఆ సమూహాన్ని కూడా మనం అగౌరవపరచకూడదు. వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ బాధను అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తప్పు జరిగింది, దీన్ని కరెక్ట్ చేయాలని చెప్పాలి. ఉదాహరణకి ఇన్ని దేవాలయాలు అపవిత్రానికి గురవుతుంటే దీనిని ఎక్కువగా వెటకారం చేసింది ఎవరు? జగన్ రెడ్డి గారు కూడా కాదు. హిందూ మతాన్ని పాటించే వైసీపీలోని కొంతమంది నాయకులు ఆంజనేయం అడిగాడా గుడి కట్టించమని, ఇలా ఎవరన్నా మాట్లాడతారా? అది వేరే మతస్థులు ఎవరు మాట్లాడలేదు, ముస్లింలు మాట్లాడలేదు, క్రిస్టియన్స్ మాట్లాడలేదు. ఆ మాట్లాడిందంతా వైసీపీలో కొంతమంది హిందువుల నాయకులు. అందరూ కూడా నేను చెప్పట్లేదు, కొంతమంది హిందూ నాయకులు మాట్లాడారు. వాళ్ళు గుళ్ళకి వెళ్తారు, కానీ వాళ్ళు మాట్లాడింది వాళ్ళ వల్ల వచ్చే డ్యామేజ్ ఇదంతా. అందుకు మనం ఏ మతానికైనా, మీరు ముస్లింల దగ్గరికి వెళ్ళండి, క్రిస్టియన్ పాటించే భారతీయుల దగ్గరికి వెళ్ళండి, ముస్లిం పాటించే భారతీయుల దగ్గర ఎవరు వెళ్ళినా మీరు చాలా బలంగా చెప్పండి, మేము అన్ని మతాలని సమానంగా గౌరవిస్తాం. ఎవరి దైవాన్ని వారు ఆరాధించుకోండి, మిగతా దైవాలని గౌరవించండి. ఇది జనసేన ఆలోచన విధానం, ఇది జనసేన సిద్ధాంతం. అలాగని అప్పీజ్మెంట్ కోసం ఇప్పుడు నేను హిందూ దేవాలయాల పరిరక్షణ గురించి మాట్లాడితే మన ఓట్లు పోతే ఆ భయం మీరు పెట్టుకోకండి. ఎందుకంటే సత్యం చాలా గొప్పది. ఈ దేశంలో సత్యమే గెలుస్తుంది. ఈ దేశంలో రాముల వారి విగ్రహం మెడ ఇరక్కొట్టేస్తే అది తప్పని చెప్పడంలో మనకేం ఓట్లు ఏమి తేడా రావు. అది తప్పది. నిజమైన క్రిస్టియన్, నిజమైన ముస్లిం ఎవరైనా అడిగితే అందరూ ఖండిస్తారు, ముక్త కంఠంతో ఖండిస్తారు. ఎందుకంటే దీనికి ఉదాహరణ కూడా మనకు అంతర్వేది రథాన్ని కాలిస్తే, నేను ఒక పిలుపునిస్తే చాలామంది మనమంటే వ్యక్తిగతంగా పార్టీ అంటే ఇష్టం ఉన్న ముస్లిం మతాన్ని పాటించేవారు కానీ, క్రిస్టియన్ మతాన్ని పాటించేవారు కానీ, అలాగే వ్యక్తిగతంగా మన పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా అది మనస్ఫూర్తిగా చేసి మీరు వాళ్ళ దీపాలు క్యాండిల్స్ వెలిగించిన పరిస్థితులు ఉన్నాయి. అది మీరు కావాలంటే ఒకసారి వాళ్ళ ఫొటోస్ మీరు చూడొచ్చు. అంటే నేను అనేది ఏంటంటే, ఒక సత్యాన్ని మీరు నమ్మి చెప్తే ఇంకొక మతాన్ని కించపరచడం కాదు. హిందూ దేవాలయాలకి అగౌరవం జరిగిందంటే క్రిస్టియన్ మతాన్ని అగౌరవపరచడం కాదు, లేదంటే ఇస్లాంని అగౌరవపరచడం కాదు, హిందూ మతానికే అగౌరవం జరిగిందని అర్థం. ఈ రోజున దేవాలయాల గురించి ఈరోజు వైసీపీ అని మాట నాకు ఇబ్బంది ఎక్కడుందంటే, తప్పులు జరిగినాయి, వీటి మీద ఖచ్చితంగా ఈ దోషులను శిక్షిస్తాం అనే మాట బదులు ఎవరో తాగుబోతులు చేశారు, జంతువులు కొట్టిని, నిధులు తవ్వి వాళ్ళు కొట్టారు, ఇవన్నీ సరైన సంకేతాలు పంపించు. కొంచెం బాధ్యతగా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే, చాలా 140కి పైగా ఇన్సిడెంట్స్ జరిగినాయి. 40 మంది వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని అది మీరు నిర్ధారించడం, మీ అభియోగాలు అది మీ దగ్గర పోలీసు యంత్రాంగం ఉంది, ఎవరు చేస్తుంటే ఎవరి శిక్షలు వాళ్ళకి పడాలి. ఇలాంటి ఇబ్బందులు ముందు భవిష్యత్తులో జరగకూడదు, దానికి ఖచ్చితంగా ఉండాలి.
మరి మిగతా ఇన్సిడెంట్స్ గురించి ఏంటి వీళ్ళు మాట్లాడలేదు. సో దీనికి జనసేన ముఖ్యంగా మతం అనేది చాలా బలమైంది, చాలా సున్నితమైంది. జనసేన ఎప్పుడు కూడా ఉద్వేగపూరిత రాజకీయాలు చేయదు. చలో అసెంబ్లీ అని చెప్పి మనం రైతులకి అండగా పిలుపునిచ్చినంతగా రామతీర్థానికి వెళ్ళి కూడా గొడవ చేయగలం. రాముల వారికి అపవిత్రం జరిగిందని చెప్పి గొడవ చేయగలం, గొడవ చేయలేని కానీ అది మన ఆలోచన విధానం కాదు. ఎందుకంటే ఈ సమాజం చాలా సున్నితమైంది. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా చాలా విఘ్నతతోటి విపరీతమైన జ్ఞానంతో ఈ నేల ఎంతమంది వచ్చినా ఇముడ్చుకుంది, కానీ ఏ మతం వచ్చినా ఇముడ్చుకుంది. కానీ ఈ దేశం ఏ మతాన్ని చీపమ్మని చెప్పలేదు, అంత గొప్ప నేల ఇది. ఆ నేలకి గౌరవం ఇవ్వడానికి రామతీర్థంలో గొడవ జరిగినా కానీ ఎవరు చేసినప్పటికీ ఇది మనకి అప్రస్తుతం. దాన్ని మనం రాజకీయంగా ఇప్పుడు వాడం. దాన్ని తప్పు జరిగింది, అది దోషులు ఎవరో పట్టుకోవాలి, ఖండించాలి, శిక్ష పడాలి, ఇది కోరుకుంటాం మనం. ఇప్పుడు దివీస్కి వెళ్ళినంత బలంగా నేను రామతీర్థానికి వెళ్ళటానికి అందరూ వెళ్ళటం వేరు, నేను వెళ్తే దాంట్లో వచ్చే ఉద్వేగ పరిస్థితులు వేరు. అందుకని నాకు ఆ బాధ్యత బాగా తెలిసిన వాడిని. అది ఎందుకంటే నేను తప్పు చేసిన వాళ్ళు, తగలబెట్టేసిన వాళ్ళు, రథాలు తగలబెట్టేసిన వాళ్ళు, విగ్రహాలను ఎరక్కొట్టేసిన వాళ్ళు, అపవిత్రం చేసిన వాళ్ళు, దేవాలయ విగ్రహాల మీద అశుద్ధం రాసిన వాళ్ళు, వీళ్ళు చాలా చేతులు 10 మందే ఉంటారు. కానీ ఒక తప్పు జరిగితే అమాయకులు బలైపోతారు. జనసేన అలాంటి అమాయకులు బలవ్వకూడదని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. ఎందుకంటే ఈ దేశంలో మత సామరస్యం చాలా బలంగా ఉండాలి, మానవత్వం ప్రబలాలి, మానవత్వం ముందుకెళ్ళాలి. ఆ మానవత్వాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే రాజకీయ లబ్ధి వదులుకుంటాం, కానీ మానవత్వాన్ని చెడగొట్టుకోవడానికి జనసేన సిద్ధంగా లేదు. ఇది ముఖ్యంగా మతం గురించి మీరు బలంగా మాట్లాడాల్సింది, మీరు చెప్పదలుచుకుంది. అలాగే భారతీయ జనతా పార్టీతోటి మనకున్న సంబంధం ఇందాక చాలాసార్లు, మొన్న పోయినసారి వచ్చినప్పుడు కూడా, నివర్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా మనం తిరుపతి పార్లమెంట్ మనమే కంటెస్ట్ చేయాలి, ఇది మనకి మీ కుటుంబ పరంగా ఇది మన బలమైన స్థానం, మనమే చేయాలని ప్రతి చోట దారిలో వస్తుంటే కింద దిగుతుంటే కూడా నన్ను ఆపి మరీ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మన నాయకులు పిఎస్సీలో ఉండే నాయకులు కూడా చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి ఉన్నంత అవగాహన, వారు చూపించేంత గౌరవం ఇక్కడ మాకు కనిపించట్లేదు అనేది, రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కనిపించట్లేదు అనేది చాలా బలంగా మన పిఎస్సిలో తెలియజేశారు. ఒక్కోసారి ఒక భావోద్వేగం కావచ్చు, లేదంటే కొంచెం ఉత్సాహం కావచ్చు, ఒక్కోసారి మాట తోలొచ్చు. కానీ కలిసి ఒక సంయోజ్యతో ముందుకెళ్దాం అనుకున్నప్పుడు చిన్న చిన్న తప్పుల్ని మనం సవరించుకొని ముందుకెళ్ళాలి తప్ప ఆ తప్పులు ఆ ప్రయాణాన్ని ఆపకూడదని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం. అది మీరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. మీ మనసుకి నొప్పించే పరిస్థితులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా గతంలో జరిగినప్పుడు వారి నాయకత్వానికి మేము స్వయంగా నేనే తెలియజేశాను. ఎందుకంటే మా నాయకులు, మా జన సైనికులు, మా ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ముందుకు తీసుకెళ్ళడం కష్టంగా ఉంటుంది ఈ ప్రయాణాన్ని. అందుకని దయచేసి దీన్ని అందరికీ తెలియజేయండి అంటే చాలా బాధ్యతగా అందరూ సరిదిద్దుకున్నారు. అంటే అదేదో మేము కావాలని చేసింది కాదు, చిన్న చిన్న పొరపాటు జరిగినాయి, అది సరిదిద్దు. మీరు దాంట్లో తర్వాత కూడా మీరు చూసిండొచ్చు కరెక్షన్స్. సో తిరుపతి పార్లమెంట్కి ఎవరు కంటెస్ట్ చేయాలి, జనసేన, భారతీయ జనతా పార్టీ, దీని మీద ఒక అవగాహనకు వచ్చాం. కానీ దాని మీద ఇంకొంచెం పటిష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఇంకొక 2-3 సిట్టింగ్స్ మేము కూర్చోవాలి, ఇంకో 2 పర్యాయాలు కూర్చోవాలి. ఇంకొక పర్యాయం హైదరాబాద్లో కూర్చున్నాక కానీ, మంగళగిరిలో కూర్చున్నాక కానీ, ఆఖరి పర్యాయం మేము ఢిల్లీలో కూర్చొని అందరిని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ జనసేన అభ్యర్థి అయితే ఖచ్చితంగా తిరుపతి పార్లమెంటు ఉన్న అన్ని 7 నియోజకవర్గాలు నేను విస్తృతంగా తిరిగి అందరి మద్దతు కూడగట్టుకొని చేద్దాం. దానికి భారతీయ జనతా పార్టీ మనకి ఎంత మద్దతు తెలుపుద్ది అది కూడా వాళ్ళు తెలియజేస్తారు. లేదు ఒకవేళ కానీ మనం అలా కాదు, భారతీయ జనతా పార్టీ చేసే పక్షంలో ఇందాక మన నాయకులు కూడా ఏమడిగారంటే, అంటే ఇది ఏమడిగారంటే, ఇందాక మన పిఎస్సిలో కూడా చాలా అందరూ తెలియజేసింది. పిఎస్సి అనుకుంటే మీరు కూర్చోబెట్టి దాదాపు కొన్ని వేల మందిని అభిప్రాయం తీసుకొని చెప్పే కమిటీ అది. వాళ్ళు కూడా అడిగింది ఏంటంటే, జీహెచ్ఎంసీ అంత ప్రతిష్టాత్మకంగా ఒకవేళ జనసేన చేయకూడదు
లేదంటే మనకి జనసేన కాకుండా ఒకళ్ళు భారతీయ జనతా పార్టీ చేయాలనుకుంటే మా అభ్యర్థన మాకు ప్రజల నుంచి మేము సేకరించింది జీహెచ్ఎంసీ అంత ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ చేస్తే మేమందరం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇట్లాంటివన్నీ చాలా చంక ఇంకో 2-3 అంశాలు చెప్పారు, అవి నేను ప్రస్తావించలేను ఇక్కడ. సో ఇది ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది మనకి భారతీయ జనతా పార్టీకి. మోదీ గారితో కానీ నా ప్రయాణం ఈ రోజుది కాదు, 2014 నుంచి. వ్యక్తిగతంగా నాకు ఎప్పుడు విభేదం లేదు. నాకు కేవలం కొన్ని రాష్ట్ర సమస్యల గురించి 1-2 సార్లు ప్రస్తావించాను, ఆ పోరాట యాత్రలో ఉన్నది తప్ప వ్యక్తిగతంగా నేనంటే ఇష్టం ఉండి కూడా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పరిస్థితుల్లో, అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఆ పర్యటన అంతా జరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్ర సుస్థిరత కోసం ఏం చేయాలి ఇవన్నీ అనేది చాలా చాలా బలంగా అందరం కూర్చొని ఎలా చేయాలి, 2 పార్టీలకి బలోపేతం అవ్వాలి, ఒక ఆల్టర్నేట్ ఒక పార్టీ బలంగా ఉండాలి, ఒక అలయన్స్ బలంగా ఉండాలి. అది జనసేన, భారతీయ జనతా పార్టీ అందరూ వాళ్ళు నమ్మింది, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నమ్మింది అది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఎవరికి మనం వెళ్తాం అనేది ఒక వారం రోజులు, దాదాపు ఒక 1 వీక్లో మనం తెలియజేస్తాం. దాన్ని బట్టి మనం ముందుకు ఎలా వ్యూహం చేద్దాం, ఈ వ్యూహాలను ఎలా తీసుకెళ్దాం, ఈ ఎలక్షన్స్కి ఎలా ప్రిపేర్ అవుతాం మీకు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ప్రతి ఇది మీకు ఎలక్షన్స్లో పోయినసారి సరైన సమయం లేదు, ఈసారి మీకు చాలా బలమైన సమయం ఉంది, చాలా ఎక్కువ సమయం ఉంది. మీరందరూ మంచి బలమైన నాయకత్వం ఉంది ఇక్కడ. పోరాటం నాయకత్వం నా ఉద్దేశం పేరున్న వాళ్ళని కాదు, బలంగా నిలబడగలిగేవాళ్ళు. ఉదాహరణకి వినూత్ కానీ వాళ్ళు వారి మీ వినూత్ కానీ వాళ్ళు చేసిన విధానం, అంటే వాళ్ళ మీద ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళు బలంగా నిలబడిన విధానం, ఆవిడ భర్త మీద కానీ బలంగా నిలబడ్డారు. అంటే వాళ్ళు వెనక ఏదో కూర్చోబెట్టి పెద్ద పెద్దగా కాటికడం బలంగా ఒక ఆలోచన విధానంతో పోరాటం చేయగలిగే సత్తా ఉన్నవాళ్ళు. అలాంటి నాయకులకి మేము బలంగా నిలబడి ఉంటాం, మేము తెలియజేసుకుంటాం. కాకపోతే మీరు చాలా జాగ్రత్తతోటి ఉండండి, మీరు ఆలోచనతోనే యుద్ధం చేయండి. మీరు అంటే గొడవ పెట్టుకున్నప్పుడు ఆచితూచి 100 ఆలోచించండి గొడవ పెట్టుకోవాలనుకున్నప్పుడు. ఎందుకంటే ఒకసారి గొడవ పెట్టుకుని నేను వెనక్కి వెళ్ళకూడదు. వాళ్ళు మడం తిప్పుతారేమో కానీ మనం మడం తిప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. అందుకని దయచేసి మీరు ప్రత్యర్థి నాయకుల్ని ఒక మాట అనేటప్పుడు కూడా ఎంత మాట అనాలో కూడా మీరు నిర్ధారించుకోండి. వాళ్ళు అనేస్తారు, వాళ్ళు నోరు జారేస్తారు, అది వాళ్ళ విధానం. అది ఒట్టిగొడ్డిగా అరుపులు ఎక్కువ అంటారు, అది మీరు మర్చిపోకుండా సార్. వాళ్ళు అరుస్తూ ఉంటారు, వాళ్ళు పట్టించుకోకండి. ఎందుకంటే మీరు ఈ దారిలో ప్రజా సమస్యలను మీరు పరిష్కరించాలి అనుకున్న సమయంలో మమ్మల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అందుకని మీరు అలాగే మీరు ఒంటరిగా గొడవ పెట్టుకోవద్దు. మీరు కూడా మీకు జిల్లా స్థాయి నాయకులతో కలవండి, లేదంటే జన సైనికులతో కలవండి, ఒకసారి పిలిపించుకోండి, 100 మంది మాట్లాడండి, ఒకళ్ళకొకళ్ళు అండగా నిలబడండి. అంతేగాని కూర్చోబెట్టి లీడర్షిప్ ఈజ్ ఎ కలెక్టివ్ లీడర్షిప్ ఇప్పుడు. అంతేగాని లీడర్షిప్ అంటే ఒంటరిగా ఉండదు, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు భవిష్యత్ కార్యక్రమం మీరు చేయండి. అలాగే మేము ముఖ్యంగా భవిష్యత్తులో నేను అనుకుంటుంది, అది మనోహర్ గారికి కూడా, పెద్దలు మనోహర్ గారికి కూడా తెలియజేస్తాను నేను. అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో విల్ మేక్ షూర్ ఒక పిఎస్సి సమావేశం జరుగుతుంది. అలాగే నాకేముందంటే ప్రతి నియోజకవర్గంలో 1-2 రోజులు ఉండాలి, నేను తెలుసుకోవాలి. అంటే నాకు నిజంగా ఒకసారి నాకు జన తాకిడి ఎక్కువ ఉండబట్టి నాకు ఇబ్బంది ఉంది, కానీ ఒకసారి మా జన సైనికులు ఇంట్లో ఉండాలని కోరుకునేవాడిని నేను. కాకపోతే ఒకసారి నా సైజ్ నాకు, అంటే నా మీద ఉన్న ప్రేమాభిమానం నాకు ఇబ్బంది అయిపోయి నేను ఒకసారి రోడ్డు మీద నాకు ఇబ్బంది పడతాను. కానీ నిజంగా నేను యాక్టింగ్ కాబట్టి చాలా సంతోషపడేవాడిని. నేను కూర్చొని చిన్న సంచి చేసుకొని వచ్చి ఇళ్లలో ఉండి పార్టీ నిర్మాణం చేసుకునేంత మనస్తత్వం ఉన్నవాడిని. కానీ అలాంటి అవకాశం ఏదైనా ఖచ్చితంగా కూర్చుందాం. అలాగే ఈ రోజున క్రియాశీలక సభ్యత్వం అనేది చాలా కీలకమైనది. 2014లో స్టార్ట్ చేసినప్పుడు లక్షల రోడ్ల మీద వచ్చేవాడు. ఒక 2-3 కిలోమీటర్ల రోడ్ల మీద నిండిపోయి, కానీ ఎంతమంది పనిచేస్తారు మన కోసం? ఒక సంవత్సరం పొడుగుతా, కొన్ని సంవత్సరాలు పొడుగుతా ఏదో పాల పొంగులాగా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. నిలకడగా ఉండాలంటే వాళ్ళకి మన భావజాలను కట్టుబడి ఉన్న మనం ఇష్టపడే వాళ్ళు ఉండాలి. దాంట్లో భాగంగా క్రియాశీలక సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇది 1000 మంది ఉండాలా, 1000 మంది ఉండాలా అంటే గంగిగోవు పాలు గరిటెడించాలని ఇందాక మన హరిప్రసాద్ గారు మాట్లాడుతూ మీరు కావాలంటే 1500-1000 మందిని పెట్టుకోండి. కానీ దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది
చాలా కీలకంగా పనిచేసే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మీరు అందరికీ సమానమైన స్థానం ఇవ్వండి. ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే నిలబడతారో, ఎవరైతే భావోద్వేగాలు లేకుండా ఒక బలంగా ఎదుర్కోగలరో వాళ్ళు మీరు గుర్తించి అందరినీ కూడా సమానంగా ముందుకు తీసుకెళ్ళారు. దయచేసి అది మర్చిపోండి. సో దీంట్లో భాగంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ సమావేశానికి వచ్చిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ భవిష్యత్తులో ప్రతి పార్లమెంట్లో ఉండే ఈ పిఎస్సి సమావేశంతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి నియోజకవర్గంలో 1-2-3 రోజులు నేను ఉండాలి. ఆ నియోజకవర్గాన్ని తెలుసుకోవాలి. నో యువర్ కాన్స్టిట్యుయెన్సీ. నీ నియోజకవర్గం నువ్వు తెలుసుకో. అంటే ఒక పెద్ద నాయకులు నాకు చెప్పింది ఏంటంటే, ఆ నేలలో పడ్డ ప్రతి నీటి చుక్క లెక్క నీకు తెలియాలి. నిజంగా నువ్వు రాజకీయాలు రావాలంటే నాకు ఆయన చెప్పిన మాటలు నాకు నిజంగా బలంగా తాకినాయి. నాకు మనస్ఫూర్తిగా తీసుకున్నాను. ఒక సందర్భంలో ఈ చెప్పిన వ్యక్తి ఎవరు కూడా కాదు, కేసీఆర్ గారు చెప్పారు నాకు. ఆయన ఒకసారి గవర్నర్ దాంట్లో మాట్లాడినప్పుడు ఆయనకి చాలా మర్యాదపూర్వకంగా ఆయన కలిసినప్పుడు చెప్పాను, నువ్వు ప్రజల గురించి ఆలోచించేటప్పుడు ప్రతి ఇంట్లో ఉండే సమస్య, ప్రతి వ్యక్తికి ఉండే సమస్య, అలాగే ఆ నేల మీద పడ్డ ప్రతి చినుకు కూడా నీకు లెక్క తెలిసే అంత క్షుణ్ణంగా నువ్వు రాజకీయ క్షేత్రంలో తిరగాలి, అంత అర్థం చేసుకోవాలి నువ్వు అని ఆయన చెప్పిన మాటలే మనస్ఫూర్తిగా నేను గుండెలో పెట్టుకున్నాను ఆ రోజున. సో దాంట్లో ఆయన చెప్పిన పాటలు నేను మీతో కూడా పంచుకున్నాను. ఎందుకు పంచుకున్నానంటే, మీ నియోజకవర్గం మీరు తిరగండి, ప్రతి సమస్యను తెలుసుకోండి. ఎవరు నేను ఒక మాట మాట్లాడి మన నానాజీ గారని చెప్పి మనకి తూర్పుగోదావరి జిల్లా నాయకులు మాట్లాడితే ఒక్క పిలిపించారు, ఇక్కడ దివీస్లో ఇబ్బంది ఉందని ఎవరు తీసుకొచ్చింది, ఎవరు జన సైనికుడు పట్టుకొచ్చాడు, ఒక అబ్బాయి ఇబ్బంది ఉందన్న అంటే ఆయన దగ్గర దృష్టికి తీసుకొస్తే వెంటనే వెళ్ళి వచ్చి ఒక్కళ్ళే చేశారు ఈ పని. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం అండగా ఉంటాం, మీకు బలంగా ఉంటాం. కానీ ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యని, మీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యని మీరు తెలుసుకోండి. దాన్ని అక్కడ నీటి సమస్యలు ఏమున్నాయి, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, పరిశ్రమలు ఎలా ఉన్నాయి, పరిశ్రమలు లేవు, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, నిరుద్యోగం ఎలా ఉంది, లేదంటే మనకి ఈ వ్యవసాయపు సమస్యలు ఎట్లా ఉన్నాయి, గిట్టుబాటు ధర వస్తుందా లేదా, ఏం చేయాలి భవిష్యత్తులో, జనాభా పెరిగిపోతూ ఉంది, ఉపాధి అవకాశాలు కనుమరుగవుతూ ఉన్నాయి, ఎంతసేపు 5,000 ఇచ్చో 2,000 ఇచ్చో మనం వదిలేయటం కాదు, భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ మీరు ఆ మదనం జరగాలి. ఆ మదనం జరగాలంటే మీ నియోజకవర్గాలు మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇది మనందరం కలెక్టివ్గా చేస్తేనే పోరాటం తప్ప ఇదేదో నేను అర్జెంటుగా సీఎం అయిపోయా కాదు. మీరందరూ ఇది ఎదగాలి, మన ద్వారా ప్రజలకు న్యాయం జరగాలి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ పార్టీ నిర్మాణానికి మీరందరూ మనస్ఫూర్తిగా సహకరించవలసింది కోరుకుంటూ, ఎందుకంటే ఇది మన ఒక్కరి కోసం చేసేది, ప్రజలకి బాగుండాలంటే మనం వాళ్ళ కోసం పనిచేయాలి. మనం వచ్చింది కూలి పని చేయడానికి వచ్చాం. మనం ఇచ్చి కూర్చోబెట్టి మనం ప్రజల్ని పల్లకిలో కూర్చోబెట్టి మనం మొయ్యాలి, అది మర్చిపోకూడదు. అది నాయకత్వం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మనస్ఫూర్తిగా అండగా నిలబడతారు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను.